కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంటికి పెద్ద అయిన తండ్రి లేకపోతే ఆ కుటుంబము అంత క్రమశిక్షణలో ఉండదు. ఒక క్లాస్ రూమ్లో మాస్టర్ లేకపోతే ఆ తరగతి గది అంతా కూడా అల్లరిగా ఉంటుంది. అలాగే ఒక సామ్రాజ్యానికి ఒక రాజు లేకపోతే కూడా, ఒక నాయకుడు లేకపోతే కూడా అల్లరి ఎక్కువగా ఉంటుంది. అరాచకాలు ఎక్కువ జరుగుతాయి, అక్రమాలు ఎక్కువ జరుగుతాయి, క్రైమ్ పెరుగుతుంది. ఎవడు కూడా సరైన క్రమశిక్షణలో ఉండడు. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు అని ఉన్నది. అంటే నాయకుడు లేడు, నడిపించేవాడు లేడు, న్యాయం చెప్పేవాడు లేడు, సరిచేసేవాడు లేడు, ఇది తప్పురా అని చెప్పేవాడు, హెచ్చరించేవాడు లేడు. ఇదే న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసిస్తూ ఉన్నాడు. అతడు యూదా బెత్లెహేములో నుండి, అనగా దావీదు సొంత ఊరైనటువంటి ఆ యూదా బెత్లెహేము నుండి అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉన్నది. ఈ లేవీయుడు ఒక ఉపపత్నిని తెచ్చుకున్నాడు, తనకు భారీగా ఉండడానికి తెచ్చుకున్నాడు. కానీ ఈమె ఒక క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాబట్టి, నిజాయితీగా ఉండేటువంటి మనిషి కాదు కాబట్టి ఈమె ఏం చేసిందంటే మరొకరితో వెళ్ళిపోయింది. ఆ వుమన్ విత్ అ బ్యాడ్ క్యారెక్టర్. తర్వాత మరొక సందర్భం మీకు చూపిస్తాను. 19వ అధ్యాయంలోని 25వ వచనము. అయితే ఆ ప్రాంతంలో నివసించేటువంటి కొంతమంది పోకిరీలైనటువంటి పని పాట లేకుండా తిరిగేటువంటి బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి కొంతమంది కుర్రవాళ్ళు ఆ లేవీయుని ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతా కూడా ఆమెను చెరుపుచూ ఉన్నారు, అనగా రేప్ చేస్తూ ఉన్నారు. తెల్లవారుగా ఆమెను వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. 19:29లో ఆ లేవీయుడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని చనిపోయిన తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాడు. అంటే ఏంటంటే తనకు జరిగినటువంటి ఈ అన్యాయము 12 గోత్రాల ఇశ్రాయేలీల జనాంగమునకు తెలియాలి అనే ఉద్దేశంతో అలాగా 12 ముక్కలు చేసి పంపించాడు. 21వ అధ్యాయము 25వ వచనంలో ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చను. రాజు లేడు, నాయకుడు లేడు. లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆదికాండంలో 49వ అధ్యాయం 27లో బెన్యామీను గురించినటువంటి ఒక ప్రవచనం చూడండి, ఒక ప్రాఫెసీ. బెన్యామీను చీల్చినట్టు తోడేలు, అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకుంటాడు. ఇప్పుడు ఈ చదవబడిన వాక్యంలో ఏంటంటే బెన్యామీను లేదా బెన్యామీను గోత్రములో ఉన్నటువంటి పురుషులు ఎంత అరాచకాలు సృష్టిస్తారో, వారు ఎంత మొండివారో, వారు ఎంత అల్లరికి కర్తలో ఇక్కడ 49:27లో రాయబడి ఉన్నది. అయితే న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయాలు మీరు నిశితముగా గమనించగలిగితే మీకు కొన్ని వాస్తవాలు అర్థం కావాలి. మొదటిగా ఈ గ్రంథాలలో ఈ చివరి 21 అధ్యాయాలు ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథము అనే ఈ పుస్తకములో 18, 19, 20, 21 ఈ చివరి 4 అధ్యాయాలలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయి. మొదటిగా వారికి ఆ దినములలో రాజు లేడు, న్యాయాధిపతి లేడు. ఇకపోతే యెహోషువ దాను గోత్రము వారికి దక్షిణ దిక్కున ఉన్న భూమిని స్వాస్థ్యముగా ఇస్తే, ఏమండి, యెహోషువ దాను గోత్రము వారికి దక్షిణ దిక్కున భాగం ఇచ్చాడు, అక్కడ స్వాస్థ్యం ఇచ్చాడు. ఇదిగో మీరందరూ ఈ దక్షిణ దిక్కులో ఉండండి అని స్వాస్థ్యం ఇస్తే వారు వచ్చి ఉత్తరాన సెటిల్ అయిపోయారు. నీకు ఇచ్చినటువంటి భూభాగము వదిలేసుకొని వేరే దిక్కున నువ్వెందుకున్నట్టు అరాచకం నెంబర్ 1. బెన్యామీను గోత్రపు వారి మితిమీరిన అరాచకాలు ఈ చివరి 4 అధ్యాయాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే దుర్మార్గం పెరిగిపోయిందనమాట, అరాచకాలు ఎక్కువైపోయినాయి. వారి ఇష్టారాజ్యం, ఎవరికి తోచింది వాడు చేయడం. ఇది సరైనదా కాదా, ఇది చేయదగినదా చేయదగనిదా సంబంధం లేదు, నాకు నచ్చిందే నేను చేసుకుంటా.
ఆ పిల్ల నాకు నచ్చింది నేను తీసుకపోతా, ఏ వస్తువు నాకు నచ్చింది నేను తీసుకపోతా, వారి ఇష్టం అయిపోయింది. అంటే దేవుని తోడు లేకపోతే, దేవుని ఆశీర్వాదం లేకపోతే, దేవుడిచ్చే సమాధానం లేకపోతే, దేవుని నడిపింపు లేకపోతే, దేవుని యొక్క మార్గదర్శకము మనకి లేకపోతే జరిగే నష్టాలను మనము ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే వినాశకరమైనటువంటి పరిణామాలు కూడా మనకి దేవుని యొక్క తోడు లేనప్పుడు జరుగుతాయి అనడానికి ఈ చివరి 4 అధ్యాయాలు ఒక మంచి ఉదాహరణ. చూడండి ఒకసారి హోషేయ గ్రంథంలోకి వెళ్దాము. 9వ అధ్యాయము 9వ వచనంలో, గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు, అంటే ఈ ఉపపత్నిని ఈ బెన్యామీను గోత్రపు వారు చెరిపి చంపేసి అక్కడ పడేశారు చూడండి. దాని గురించి ఈ సంఘటన జరిగింది ఈ ప్రాంతంలోనే, గిబియా ప్రాంతంలో. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైపోయినారు. యెహోవా దేవుడు వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారిని శిక్ష విధిస్తాడు అని చిన్న ప్రవక్తగా పిలువబడినటువంటి హోషేయ గారు కూడా తన గ్రంథంలో ఈ విషయాన్ని పొందుపరిచాడు. అంటే ప్రతి ఒక్కడూ లెక్క చెప్పవలసిందే. తీర్పు దినమున ప్రతి ఒక్కడూ లెక్క చెప్పవలసిందే. దొంగ ప్రవక్తలు కానీ, దొంగ బోధకులు కానివ్వండి, దశమ భాగాలు అడుక్కునేవారు కానివ్వండి, లేదంటే నకిలీ స్వస్థతల పేరిట సభలలో చేస్తున్నటువంటి అల్లరి ఉంది కదా, ఈ అల్లరి జరిగిస్తున్న వారు కానివ్వండి, దుర్మార్గము చేసిన వారు కానివ్వండి, తప్పులు పాపాలు చేసిన వారు కానివ్వండి, దేవుడు దొరుకు అందుబాటు కాలములలో ఆయనను వెదకవలసిన వారైన మనుషులు ఆయనను వెదకకుండా నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు దేవుడువా అయితే నాకేంటని పొగరుతో తల మీద కొమ్ములు పెట్టుకుని వారు ఆ పొగరుతో దేవునిని కాదనుకుని దేవుని చెయ్యి విడిచి వెళ్ళిపోయిన వారు ప్రతి ఒక్కరు కూడా దేవునికి తీర్పు దినమున లెక్క చెప్పవలసిందే అని ఈ హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం మనకు స్పష్టంగా చెప్తుంది. రాజు లేనప్పుడు, ఒక సరైన మార్గదర్శకత్వం లేనప్పుడు జరిగే నష్టాన్ని చూడండి. కాబట్టి మనము ఒక సంఘానికి కాపరిని ఏర్పాటు చేసుకుంటాం, ఒక సభకు సభా మర్యాద చొప్పున ఒక స్పీకర్ని ఏర్పాటు చేసుకుంటాం, ఒక క్లాస్ రూమ్కి ఒక మాస్టర్ని ఏర్పాటు చేసుకుంటాం, ఒక కుటుంబానికి ఒక పెద్దని ఏర్పాటు చేసుకుంటాం, ఒక సమూహానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుంటాం. ఆ నాయకుడు చాలా ముఖ్యం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మేము చేయు ఈ పరిచర్య అంతటిలో కూడా ప్రభువా నీవే మహిమ పొందమని, నీవే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రపంచ దేశాలలో ఎంతోమంది సహోదరులు నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమే నీ చేత ఏర్పరచబడి ఏర్పాటు చేయబడి ఉన్నారు ప్రభు. వారందరూ కూడా మంచి బోధించే నిమిత్తమే ప్రయత్నపడుతుండగా ప్రయాణమైపోతూ ఉండగా ప్రభు వారందరి ప్రయాసమును భారమును మీరు జ్ఞాపకం చేస్తూ వాళ్ళని దీవించి స్వస్థపరిచి మీ సేవలో బహుగా వాడుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నటువంటి చివరి అధ్యాయాలలో ఎన్నో అరాచకాలు జరిగినాయి ప్రభు. మేము కూడా ఈ రోజున ఒక నాయకుడు లేక, సరైనటువంటి రక్షకుడు లేక, సరైనటువంటి మార్గనిర్దేశకత్వము లేక, సరిగా బోధ చేసేవారు లేక, సరైన బోధకుడు లేక, సరైన బైబిల్ వివరణ మేము పొందలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రభు. ప్రతి ఒక్కరికి కూడా వాక్యపు వివరణ చక్కగా అందించే ప్రయత్నంలో మేము ప్రయత్నపడుతూ ఉండగా మా ప్రయత్నం అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.